ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మే నెల 24వ తేదీ జాతీయ సోదరుల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడినటువంటి సోదర సోదరీల మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, మనం ఆ సంబంధాలు నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి మొదలైన విషయాలు కాసేపు చర్చించుకుందాం. చిన్నప్పుడు ఒక ఇంట్లో పుట్టినటువంటి అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు లేదా అన్నా చెల్లెలు, మరి సోదరులు అందరూ కూడా ఆడుకుంటారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవుగా, ఎవరిదోడు పట్టుకొని కూర్చోవడానికి సెల్ ఫోన్లు, చక్కగా ఆటలు. ఆ ఆటలు ఆడుకున్న జ్ఞాపకాలు, చిన్న చిన్న గొడవలు కూడా వచ్చినాయి మన మధ్య. ఏది, అన్నదమ్ముల మధ్య వచ్చినాయి, అన్నా చెల్లెళ్ళ మధ్య వచ్చినాయి. అయితే అవి తాత్కాలికం మాత్రమే. వాళ్ళల్లో ఒకరిని ఎవరైనా సరే బయట వాళ్ళు టార్గెట్ చేస్తే గతంలో తగాదాడుకున్నవన్నీ మర్చిపోతారు. వెంటనే అందరూ ఏకమై ఎదుర్కొంటారు, అండగా నిలబడతారు. అటువంటి క్షణాలు జీవితాంతం మధురమైన గుర్తులుగా మనకు మిగిలిపోతాయి కదండి. అవే మధుర జ్ఞాపకాలు. అలాంటి బంధాన్ని మరింత బలోపేతంగా చేసుకోవడానికి సోదరుల యొక్క దినోత్సవం అనేది ఒక మంచి సందర్భం అని మీతో నేను మనవి చేసుకుంటున్నాను. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా మనకు ముందుగా గుర్తొచ్చేది ఎవరు అంటే అన్నదమ్ములేనండి. తమ్ముడైతే అన్నయ్య గుర్తొస్తాడు, అన్నయ్యకైతే తమ్ముడు గుర్తొస్తాడు. ఎందుకని? వాళ్ళు మన విజయాల్లో ఆనందపడ్డారు, ఇంకా ఆనందపడుతూనే ఉంటారు. అంతేకాదు, కష్టాల్లో ధైర్యం చెబుతారు. ఏదైనా రోగగ్రస్తులైనప్పుడు వాళ్ళకే రోగం వచ్చినంతగా బాధపడతారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా మన భావాలను అర్థం చేసుకునేవాళ్ళు మన తోడబుట్టిన వాళ్ళే, మన అన్నదమ్ములే. పెద్దన్నయ్య ఉంటాడు, ఆయన వారధిగా ఉంటాడు. ఇవాల్టిలాగా తండ్రి దగ్గర తల్లి దగ్గర అంత చనువు లేదండి మా రోజుల్లో. అందువల్ల ఇంటికి పెద్దవాడు ఉంటే ఆయన ద్వారా లేదా అమ్మ ద్వారా చెప్పించడం మాత్రమే ఉండేది. అందుకే ఈ సోదర బంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఈ సోదరుల దినోత్సవం మొట్టమొదట అమెరికాలో మొదలైంది అని చెప్తారండి. 2005వ సంవత్సరంలో సి డానియల్ రోడ్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ సోదరుల దినోత్సవాన్ని ప్రారంభించాడు అని చరిత్ర చెబుతోంది. తోబుట్టువుల దినోత్సవం ప్రత్యేకంగా ఉందండి. అందులో అక్క చెల్లెళ్ళు అందరూ వస్తారు. తోబుట్టువులు, ఒక తల్లిదండ్రికి పుట్టినటువంటి బిడ్డలందరూ తోబుట్టువులే. అది ఏప్రిల్ 10వ తారీఖు, అది వేరే. ఆ రోజు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా సోదరుల మధ్య బంధాన్ని గౌరవించటానికి, పెంపొందించటానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ఒకరోజు అవసరమని ఆ మహానుభావుడు డానియల్ రోడ్స్ అనే ఆయన అనుకున్నాడు. అప్పటి నుంచి ఈ మే నెల 24వ తేదీని ప్రపంచవ్యాప్తంగా
సోదర దినోత్సవంగా గుర్తింపు తెచ్చిపెట్టాడు. ప్రస్తుతం మన భారతదేశంలో జర్మనీ, ఫ్రాన్సు, చైనా, రష్యా మొదలైన దేశాల్లో ఈ యొక్క రోజుని జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత చాలా 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 గొప్పదండి. ఏమిటి అంటే, మొట్టమొదట కుటుంబ బంధాలను బలపరచుకోవడం, అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఇవన్నీ పెంపొందించడంలో ప్రధాన ఉద్దేశం ఉంది ఈ దినోత్సవానికి. సోదరులు మన జీవితంలో మనకు ఒక మద్దతుగా ఉంటారు, మనకు ఒక అండగా ఉంటారు. అవసరమైనప్పుడు సలహా ఇస్తారు, మనం తప్పు చేస్తే మందలిస్తారు, కష్టాల్లో ధైర్యం చెబుతారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో మునిగిపోతే ఆర్థికంగా సహాయం చేస్తారు. అలాంటి వ్యక్తికి కృతజ్ఞత చెప్పడానికి ఈరోజు ఒక మంచి అవకాశం. మేము కూడా మా తండ్రి కడుపున నలుగురం పుట్టాం, అన్నదమ్ములం. అందులో మా పెద్దన్నయ్య లేడు, నా తర్వాత పుట్టినటువంటి తమ్ముడు కూడా లేడు, ఇంకా ఇద్దరమే ఉన్నాం. ఆ చిన్న తమ్ముడు అంటే నాకు చాలా 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 ఇష్టం. వాడికి నేనంటే అంత ప్రేమ. ఈ సోదరుల దినోత్సవం రోజున చాలామంది తమ అన్న లేదా తమ్ముడితో సమయం గడపటానికి ప్రయత్నించాలండి. కాకపోతే నేను బెంగళూరులో ఉన్నాను, వాడేమన్నా చీరాల్లో ఉన్నాడు. కొంతమంది అయితే గిఫ్ట్లు ఇస్తారు, మరి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఇవాళ సోషల్ మీడియా ఉంది కదా, అలాగే చిన్నప్పటి ఫోటోలు, జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. దూరంగా ఉన్న సోదరులకు ఫోన్ చేసి ప్రేమను వ్యక్తపరుస్తారండి. ఈ చిన్న చిన్న చర్యలే మన బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి అని అనడంలో ఎక్కడా కూడా సందేహం లేదు. అయితే ప్రతి ఒక్కరికి రక్త సంబంధం ఉన్న సోదరుడు ఉండవలసిన అవసరం లేదండి. జీవితంలో కొంతమంది స్నేహితులు మనకి సోదరతుల్యులుగా ఉంటారు. అలాగే మన పెదనాన్న పిల్లలు, మన చిన్నాన్న పిల్లలు వాళ్ళు కూడా మనకు అన్నదమ్ములే కదా. అటువంటి వాళ్ళు కూడా సోదరులాగా అండగా నిలబడతారు, మన కష్టాల్లో తోడుగా నిలబడతారు, నిజాయితీగా సలహాలు ఇస్తారు. వాళ్ళు కూడా ఒక సోదరుడి యొక్క స్థానాన్ని భర్తీ చేస్తారండి. అందుకే సోదరుల దినోత్సవం కేవలం ఒక కుటుంబ బంధానికి మాత్రమే కాకుండా జీవితంలో మనకు అండదండలు ఇచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి అంకితం చేసినటువంటి రోజు అని మనం చెప్పుకోవచ్చు. ఇక మన పురాణాలు, ఇతిహాసాలు మనం కనుక పరిశీలిస్తే మొట్టమొదట ఆది కావ్యం శ్రీమద్ రామాయణం. శ్రీమద్ రామాయణంలో దశరథ మహారాజుకు 9 పుత్రులు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. తల్లులు వేరే, 3 తల్లులు. కానీ వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ. భరతుడిని విడిచిపెట్టి శత్రుఘ్నుడు ఉండలేడు, రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణస్వామి ఉండలేడు. రాముడికి మాత్రమే వనవాసం నిర్దేశించింది కైకమ్మ, కానీ రాముణ్ణి విడిచి ఉండలేనటువంటి లక్ష్మణస్వామి వెళ్ళాడు నీడలాగా. సీతమ్మంటే భార్య, అది వేరే. కానీ తనకు అవసరం లేకపోయినా తాను వెళ్ళాడు, అన్నయ్యకి సేవ చేశాడు. మరి అటువంటి తమ్ముడు యుద్ధంలో పడిపోతే రాముడు ఏడ్చాడు. దేశే దేశే కళత్రాని దేశే దేశే బాంధవానిచ అని ఒక శ్లోకం ఉంది యుద్ధకాండలో. ఏ దేశం వెళ్ళినా కొత్తగా కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు, బంధువులు వస్తారు, మరి పెళ్లి చేసుకుంటే బంధువులు వస్తారు. కానీ ఎక్కడికి వెళ్ళినా తోడబుట్టినటువంటి వాడు మళ్ళీ లభించడు అన్నాడు రాముడు. అటువంటి వాడు నా కోసం వచ్చి వాళ్ళ పడిపోయినాడు యుద్ధంలో.
ఇంకా నా ప్రాణాలు మాత్రం ఎందుకు అని బాధపడ్డాడు. మరొక అన్నదమ్ముల జంట కూడా ఉన్నారండి, వాలి సుగ్రీవుడు. మొదట్లో వాళ్ళిద్దరూ ఆప్యాయతోటి అనురాగంతో బాగా ఉన్నవాళ్లే. ఒక చిన్న పొరపచ్చం, చిన్నది వాళ్ళిద్దరి మధ్య అగాధాలు సృష్టించింది. అయితే ఎన్ని అగాధాలు వచ్చినా సుగ్రీవుణ్ణి కొట్టాడు తప్ప వాలి చంపలేదండి, విడిచిపెట్టాడు ప్రాణాలతోటి. కానీ అదే సుగ్రీవుడు రాముడి యొక్క సహాయంతో తన అన్నయ్య అయినటువంటి వాలిని చంపించాడు. అయితే చంపదగినటువంటి పాపం కూడా చేశాడు, లేకపోతే రాముడు చంపుతాడా? తమ్ముడు భార్యని అపహరించాడు. తమ్ముడు బతికి ఉండగా. తమ్ముడు భార్య కోడలతో సమానం, పుత్రికతో సమానం. అటువంటి ఆమెని చెరపట్టి తమ్ముడిని వెళ్ళగొట్టాడు కాబట్టి, వధార్హమైన నేరం చేశాడు కాబట్టి, రాముడు సత్యధర్మ నిరతుడు కాబట్టి వాలిని చంపేశాడు. చూసారా? ఇక మరొక అన్నదమ్ముల జంటలు ఉన్నారు, లంకలో ఉన్నారు. రావణ, కుంభకర్ణ, విభీషణులు. వీళ్ళ ముగ్గురు కూడా కైకసి అనేటువంటి ఆమెకు పుట్టిన వాళ్లే. వాళ్ళిద్దరికీ రాక్షస ప్రవృత్తులు వస్తే చిన్నవాడికి విభీషణుడికి అటువంటి ప్రవృత్తి రాల. బ్రహ్మదేవుడు వచ్చి వరం కోరుకోమంటే, నిరంతరము నాకు హరియందు భక్తి ఉండేటట్టు అనుగ్రహించు అన్నాడు. వాళ్ళిద్దరూ అడిగితే చిరంజీవత్వం ఇవ్వనన్నాడు, కుదరదన్నాడు. ఈయన అడక్కపోయినా చిరంజీవత్వం ఇచ్చి తన యొక్క బ్రహ్మాస్త్రం కూడా నీ మీద పనిచేయదని వరం ఇచ్చిపోయినాడు. అందుకనే పరమ భాగవతోత్తముడు కాబట్టి కష్టమైన బాధ కలిగించిన అన్నయ్యని విడిచిపెట్టి వచ్చాడు. రాముడి యొక్క ఆశ్రయాన్ని పొందాడు. మరొక తమ్ముడు నిరంతరము నిద్రపోయేవాడు. ఒకప్పుడు నిద్ర లేపినప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు కొంచెం నిలదీశాడు కూడా అన్నయ్యని. సీతాదేవిని అపహరించేటప్పుడు మాకెందుకు చెప్పలేదు? ఆనాడే చెప్పుంటే ఇది ప్రమాదకరమైన పని, రాక్షస వినాశనానికి దారితీస్తుంది అని ఉండేవాడిని కదా అన్నాడే తప్ప, అన్నయ్య నీ మీద గౌరవంతో, నీ మీద ప్రేమతోటి నేను ఇప్పుడే యుద్ధానికి వెళుతున్నాను అని యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వాడు కుంభకర్ణుడు. చూసారా? అదే విభీషణుడు ఎన్నిసార్లు చెప్పాడు, సభలో చెప్పాడు, ఒంటరిగా ఇంటికి వెళ్ళి చెప్పాడు, చివరికి కాలుతో తన్నించుకున్నాడు. అప్పుడు వెళ్ళిపోయినాడు తన నలుగురు మంత్రులతోటి రాముడి యొక్క అనుగ్రహం కోసం. రాముడు అభయం ఇచ్చాడు. యుద్ధం కాకముందే లంకారాజ్యానికి అభిషేకం చేసి పడేశాడు. ఎంత నమ్మకం రాముడికి, ఆలోచించండి. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి ముగ్గురు అన్నదమ్ముల వ్యవస్థ, రామచంద్రుడు వాళ్ళంతా మానవులు, వాలి సుగ్రీవుడు వానరులు, రావణ కుంభకర్ణాదులు రాక్షసులు. ముగ్గురు మూడు జాతులు. జాతి భేదం ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో మనకు నిరూపించి చూపించారు. వాలి సుగ్రీవు ఇప్పటికీ కూడా ఎవరైనా అన్నదమ్ములు తన్నుకుంటుంటే, ఏమిట్రా వాళ్ళు వాలి సుగ్రీవుల్లాగా తన్నుకుంటున్నారు అనేటువంటి ఉపమానం వేస్తాం. అదే అన్యోన్యంగా ఉంటే, ఆహా రామలక్ష్మణుల్లో వాళ్ళు అంటారు. మా తమ్ముడు నేను కూడా రామలక్ష్మణులమేనండి, ఎక్కడ దాంట్లో విపర్యం లేదు, అతిశయోక్తి అంతకంటే లేదు. ఇది మనం తెలుసుకోవాలి రామాయణం నుంచి. ఇక మహాభారతం తీసుకుంటే పాండవులు 5, ధర్మరాజు పెద్దవాడు. మిగిలిన 4 ఏనాడు అన్నయ్యను వ్యతిరేకించాల. ఎంత కోపం వచ్చినా భీముడు కూడా హద్దు మేరల. జోదం వడ్డి ఓడిపోయినా బాధపడలేదు. 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు, 1 ఏడాది అజ్ఞాతవాసం చేశారు. వాళ్ళ అన్నమాట జవదాట్ల.
ఆఖరికి కృష్ణుడిని రాయబారిగా పంపించేటప్పుడు కూడా సంధ్య చేయమని అడిగారు, ఒక్క ద్రౌపది తప్ప. ద్రౌపది చాలా చాలా ఆవేశంగా మాట్లాడింది. ఎందుకంటే అవమానపడిన వాడికి బాధ తెలుస్తుంది. నిండు సభలో ఒలువలు ఊడ్పించే ప్రయత్నం జరిగినప్పుడు ఆమెకు బాధ కలగకుండా ఎలా ఉంటుంది? అదేవిధంగా దుర్యోధనుడికి 99 మంది తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ధర్మరాజు మాట ఏ విధంగా మిగిలిన నలుగురు జవదాటలేదో వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తించారు. అన్నయ్య తప్పుడు మార్గంలో నడుస్తున్నా కూడా ఇది తప్పుడు మార్గమని వాళ్ళు చెప్పలేదు, ఖండించలేదు. అన్నయ్య పెద్దవాడు అంతే. ఇది అయితే ఒకే ఒక్కడు వికర్ణుడు అని వ్యతిరేకించాడు రాయబార సభలో. మిగిలిన ఎవ్వరూ కూడా వ్యతిరేకించలే. దుశ్శాసనుడైతే అన్న మాటే, ఎంత మాట అయితే అంత మాటే. ఒలువలు ఊడ్చమంటే ఊడ్చాడు. ద్రౌపదీదేవిని ఈడ్చుకొచ్చాడు. అన్న ఏం చెప్తే అది చేశాడు. ఇది కాబట్టి మహాభారతం ఏం చెబుతోంది? అన్నయ్య తప్పుడు మార్గంలో వెళితే అనుసరించటం కాదు, ఇది తప్పు, దీనివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేటటువంటి వ్యవస్థ కూడా ఉండాలి. ఇది ఈ రెండు ఇతిహాసాలు అన్నదమ్ముల యొక్క సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించినాయండి. దాయాదుల మధ్య విరోధం అనేది లేకుండా ఉంటే వాళ్ళ వైపు తేరిపార చూడగలిగిన వాడు కూడా ఆనాడు ఉండేవాడు కాదుగా. చూడండి, కానీ వాళ్ళు ఆ వ్యవస్థ చేసుకోలేకపోయినారు. దానివల్ల ఏమైంది? కురువంశం అంతా అతలాకుతలమైపోయింది. చివరికి ధృతరాష్ట్రుడికి కురివి పెట్టడానికి కూడా గాంధారీ పుత్రుల్లో ఒక్కడు మిగల్లా. ఒక వైశ్యకాంత ద్వారా పుట్టినటువంటి ఒకే ఒక్కడు వాడు మాత్రమే మిగిలాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ మిగల్లా. అందరూ హతమైపోయినారు. కాబట్టి మనకేం చెబుతున్నది? ఇతిహాసం చెప్పినా పురాణాలు చెప్పినా అన్నదమ్ములు జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల కాలంలో మరి పలనాడులో కూడా వాళ్ళు కూడా అన్నదమ్ములు బిడ్డలేగా. మహాభారత కథకి వాళ్ళకి సామ్యం కనపడుతుంది. వాళ్ళలో పొరపొచ్చాలు వచ్చినాయి. చివరికి యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చిందిగా. కాబట్టి మనము చిన్నప్పుడు హాయిగా ఆనందంగా మెలిగాం. వివాహాలైన ఎవరి కుటుంబాలు వాళ్ళు చేసుకుంటున్నాం. అయినా కూడా ఒక పండగ, ఒక పబ్బం వచ్చినప్పుడు చక్కగా అందరం కలిసికట్టుగా ఉంటే ఆ ఆనందం వేరు. మా తమ్ముడికి ఇదంటే ఇష్టం, మా అన్నయ్యకి ఇదంటే ఇష్టం అని చెప్పుకొని ఆ పదార్థాలు తయారు చేయించుకొని ఇంట్లో భార్యల చేత చక్కగా తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందండి. ఆలోచించండి. ఇదే కదా అన్నదమ్ముల అనుబంధం. సినిమాలు కూడా ఎన్నో వచ్చినాయిగా అన్నదమ్ముల యొక్క అనుబంధం మీద. అన్నదమ్ములు విడిపోయి తన్నులాటలాడుకొని చివరికి కలుసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ కూడా చాలామంది ఆస్తుల పంపకంల విషయంలో అగాధాలు ఏర్పరచుకుంటున్నారు. తల్లి తండ్రి మనకు రెక్కలిచ్చారు, సంపాదించుకుంటున్నాం. ఈ యొక్క సంపద దగ్గర, ఈ ఆస్తి పంచుకునే దగ్గర, గజ స్థలం దగ్గర ఎందుకని మనం విభేదాలు సృష్టించుకొని అందరి నోళ్లల్లో పడి పలసనైపోవాలి? మనం మెలిగినటువంటి గత రోజులు ఎందుకని మర్చిపోవాలి? వాటిని తీపి జ్ఞాపకాలుగా జీవిత పర్యంతం జ్ఞాపకం పెట్టుకొని అన్నదమ్ముల మధ్య రామలక్ష్మణులని, భరత శత్రుఘ్నులని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప. ఎందుకంటే మనం అందరం హిందువులం, భారతీయ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళం. అలాంటి వాళ్ళం కాబట్టి మనం ఎప్పుడూ కూడా విభేదాలతో ఉండకూడదు. మరొక్కసారి ఒకవేళ ఏ అన్నదమ్ములైనా సరే ఏదొక విషయంలో మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉంటే ఇప్పుడైనా కలుసుకోవాలి. అలా కలియటానికి కావలసినటువంటి బుద్ధి, మంచి సద్బుద్ధిని ఆ కృష్ణ పరమాత్మ
అనుగ్రహించాలి అని మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వామిని పాదాలు పట్టి ప్రార్థిస్తూ అందరం బాగుందాం, అందరం సోదరభావంతో ఉందాం. వసుధైక కుటుంబకం అని కదా మన పెద్దవాళ్ళు చెప్పింది మనకి. దాన్ని మనం అమలుపరుచుకుంటూ ఉందాం. స్వస్తి సర్వేషాం.